హలో, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉదయాన్నే పళ్ళు తోమే పేస్టు అసలో కాదో, స్నానానికి రుద్దుకుంటున్న సబ్బు, తలకు పట్టిస్తున్న షాంపూ ఒరిజినలో డూప్లికేటో, ఫేస్ కు రాసుకునే ఫేర్నెస్ క్రీమ్ బ్రాండెడో లేకుంటే ఏదైనా డూప్లికేట్ నింపిన ట్యూబో, ఇక తినేందుకు కూర్చుంటే వాడిన ఆయిల్ నుంచి మొదలుకొని అందులో కలిపిన పసుపు, కారం, మసాలా ఏది అసలో ఏది నకిలీనో, కల్తీ ప్రపంచంలో సర్వం మాయే. కరెన్సీ నోటునే అచ్చుగుద్దినట్లుగా తయారు చేస్తున్న కేటుగాళ్ల లోకంలో కాదేది కల్తీ కనర్హం. అందుగలదు ఇందులో లేదని సందేహం వలదన్నట్లు ఎన్నెందు వెతికినా అందులో నకిలీలే. తినే ఆహార పదార్థాలు కూడా కల్తీమయమే. ఎవరెలా చేస్తే మనకేం, 6 నెలలు వ్యాపారం చేసి దుకాణం ఎత్తేసిన కోట్లకు పడగలెత్తాలన్నదే కేటుగాళ్ల లక్ష్యం. పాలలో, నీళ్ళలో, శనగల్లో మరో చౌక నూనెనో కలిపే రోజులు పోయాయి. కృత్రిమంగా సృష్టించేస్తున్నారు. నిలువునా దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏం తినాలి, అసలేం వాడాలి, మనం తినే పదార్థాల్లో ఏది అసలు ఏది నకిలీ, వాడుతున్న వస్తువుల్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, ప్రతిదీ అనుమానిస్తే అసలు బతకగలమా, కడుపుకేమన్నా తినగలమా? ఈ మాయా ప్రపంచంలో దినుసుల నుంచి నూనెల దాకా, పాల నుంచి నెయ్యి దాకా ప్రతిదీ కల్తీ అయిపోతోంది. అసలును మించేలా కనిపించేందుకు ప్రాణాంతక రసాయనాల్ని కలుపుతూ జనం ప్రాణాల్ని ఫణంగా పెట్టి కోట్లకు పడగెత్తుతున్నారు మోసగాళ్లు. అధికార యంత్రాంగం నిద్రపోతుంటే కాలు రెగరేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు కేటుగాళ్లు. రోడ్ సైడ్ హోటల్లో లొట్టలేసుకుని బిర్యానీ తినే ముందు అది ఏ నూనెతో చేశారోనని అనుమానపడాల్సిన దుస్థితి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ముక్క రుచి చూసే ముందు దాన్ని ఏ నూనెలో ఫ్రై చేశారోనని సంశయించాల్సిన దుస్థితి. రుచి కోసం కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామన్నా, స్పైసీ కోసం గరం మసాలా చిలకరిద్దామన్నా అది దేంతో తయారు చేశారోనన్న డౌట్. ఈ పరుగుల ప్రపంచంలో చిక్కటి పాలు, చిలకరించి తీసే వెన్నను చూసి దాదాపుగా అందరికీ ఎన్నో ఏళ్లైపోయుంటుంది. ఇక ఇంట్లోనే నెయ్యి కాచుకునే అవకాశం ఎక్కడా? మార్కెట్లో 100% ప్యూర్ అంటూ ఊరించిన ఘీ ప్యాకెట్ తెరిస్తే మనం చిన్నప్పుడు ఆస్వాదించిన వాసన రాదేం? గేదె పాలే కల్తీనా, అసలది వెనలోంచి తీసిన నెయ్యేనా? ఆడవాళ్ల అందాలకు మెరుగులు దిద్దేందుకే కాదు, మగవాళ్లకు కూడా మెరిసిపోయేందుకు మార్కెట్లో ఎన్నెన్నో ఫేర్నెస్ క్రీములు, పెద్ద పెద్ద హీరోయిన్లు వాడి మాలా తయారవ్వండని ప్రకటనల్లో మురిపిస్తుంటే వాటి జోలికెళ్లకుండా నిగ్రహించుకోవడానికి మనమేమన్నా ఋషులమా, సర్వసంగ పరిత్యాగులమా? ఫలానా బ్రాండ్ అనే నమ్మకంతో కొనుక్కుంటే అది ఆ కంపెనీ తయారు చేసిందో, దాని ముసుగులో డూప్లికేట్ ప్రోడక్ట్ దూరిపోయిందో, నెత్తిన రాసుకునే నూనె డూప్లికేటే, మొహానికి పూసుకునే క్రీము ఆ టైపే. అసలుకు అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంటే ఎలా కనిపెట్టడం? జంతు కలేబరాల నుంచి తీసిన నూనె క్వింటాళ్ల కొద్దీ డబ్బాల్లోకి, ఆ తర్వాత ఏదో రూపంలో మన కడుపుల్లోకి చేరిపోయిందని తెలిసి వాంతొచ్చినంత వికారం. ప్రమాదకర రసాయనాలతో ప్యాకెట్లుగా మారిన కల్తీ నెయ్యి ఏ పండుగ నాడు మన వంటల్లో వాడామోనని ఓ కలవరం. ఇక మిలమిలా మెరిసిపోవడం సంగతలా ఉంచి మొహం కలతప్పడానికి కారణం ఆ క్రీమేనేమోనని ఓ ఆందోళన. ఏమిటి ఈ దురవస్థ? నెయ్యిలో లాభాపేక్షతో కొందరు డాల్డా కలపడం ఎప్పటినుంచో వింటున్న మాట. నెయ్యి రుచిని ఆస్వాదించలేకపోవచ్చు కానీ దీనివల్ల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమేం లేదు. కానీ విజయవాడ కేంద్రంగా సాగిన కల్తీ నెయ్యి భాగోతం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. నిర్భయంగా నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని నడిపించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాడు ఆకుల మణి అనే కంత్రి. చదివింది 10th అయినా చీటింగ్ ఆలోచనల్లో డాక్టరేట్ పుచ్చుకున్నంత అనుభవంతో రకరకాల డూప్లికేట్ బ్రాండ్లతో మార్కెట్లో నకిలీ నెయ్యిని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఒకప్పుడు ఓ ఫుడ్ కంపెనీలో పనిచేసిన అనుభవమే పెట్టుబడిగా నకిలీ దందాతో కోట్లు వెనకేశాడు.
గుట్టు చప్పుడు కాకుండా తెలిసిన వారు నోరెత్తకుండా మేనేజ్ చేశాడు. నకిలీ నెయ్యితో సంపాదించిన సొమ్ముతో ఓ ప్యాకింగ్ ఇండస్ట్రీతో పాటు పసుపు, కారం, ధనియాలు, మసాలా పొడుల తయారీతో ఫణి తన నకిలీ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. నేరుగా పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ రంగంలోకి దిగటంతో ఫణీంద్ర కుమార్ నకిలీ భాగోతం గుట్టురట్టయింది. లేకుంటే ఇంకెన్నాళ్లు స్లో పాయిజన్ లాంటి తన నకిలీ ఉత్పత్తులతో జనం ప్రాణాలతో చెలగాటమాడి ఉండేవాడు. సూత్రధారితో పాటు కొందరు పాత్రధారులను అరెస్ట్ చేసి ఫ్యాక్టరీని, ఆస్తుల్ని సీజ్ చేసినా గుట్టుగా సాగుతున్న ఇలాంటి దంతాలు ఇంకెన్నో. కల్తీ సరుకుని తెలిసినా రెట్టింపు లాభాలకు ఆశపడి వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో ఇలాంటి కేటుగాళ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతోంది. సొంత బ్రాండ్లకు తోడు మార్కెట్లో పేరున్న ఉత్పత్తుల పేర్ల మీద కూడా పెద్ద ఎత్తున నకిలీ సరుకుల్ని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకంగా జనం ఇలాంటి వ్యాపారుల పుట్టలో పడిపోతున్నారు. విజయవాడలో నకిలీ నెయ్యి తయారీ గుట్టు రట్టు కావడంతో ఇతర జిల్లాల్లోనూ సోదాలు మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెంలలో తనిఖీలు చేసి నకిలీ నెయ్యి అనే అనుమానంతో 100 కిలోల నిల్వల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోనూ నకిలీ నెయ్యి చలామణి అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు అక్రమ వ్యాపారం ఎంత దూరం విస్తరించిందో. వంటల్లోకి ఏ నూనెను వాడతారు? వేరుశనగ నూనెనో, పొద్దుతిరుగు నూనెనో, లేకుంటే రైస్ ఆయిల్? సామాన్యులైతే పామ్ ఆయిల్, స్థితివంతులైతే ఆలివ్ ఆయిల్ ని వాడతారు. బోన్ ఆయిల్ పేరెప్పుడన్నా విన్నారా? కొని రుచి చూసారా? తెలియకుండానే కొందరైనా ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. జంతు కళేబరాల నుంచి నూనెను తీసి అమ్ముకోవడం నకిలీ భాగోతంలో పరాకాష్ట. కల్లా కూడా అనుకోలేం ఇలా కూడా జరుగుతుందని. జంతు కళేబరాలు, ఎముకల గూళ్లు కూడా కేటుగాళ్లకు ముడిసరుకులవుతాయని. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొన్నేళ్లుగా సాగుతున్న నకిలీ నూనె ఉదంతాలు ఈ మధ్య బయటపడ్డాయి. పాత బస్తీలో ఓసారి స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దాడి చేసినప్పుడు పెద్ద ఎత్తున జంతు కళేబరాల నుంచి తీసిన నూనె నిల్వలు దొరికాయి. మామూలుగా వంట నూనెల ధరలు లీటర్ 60 నుంచి 100 దాకా ఉంటాయి. కానీ ఈ బోన్ ఆయిల్ని మాత్రం కిలోకి 10-15 రూపాయలకే అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుట్పాత్ హోటళ్లే వీళ్ల టార్గెట్. ఎముకల నుంచి నూనెను తీసి అందమైన డబ్బాల్లో రకరకాల బ్రాండ్ల పేరుతో నింపి సొమ్ము చేసుకుంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి చోట కూడా జంతు కళేబరాల నూనెల దందా బయటపడితే లాభసాటిగా మారటం, అడిగేవారు లేకపోవడంతో కల్తీ వ్యాపారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. బొప్పాయి విత్తనాల్ని సింథటిక్ గమ్లో ముంచి ఐరన్ ఆక్సైడ్ పూస్తే మిరియాలు, బొంబాయి రవ్వలో హైడ్రోసల్ఫేట్ కలిపి పెయింట్ స్ట్రైనర్ అతితే గసగసాలు, కార్వి స్వీట్స్ కి పెయింట్ స్ట్రైనర్ తో పాటు సోడియం హైడ్రోసల్ఫేట్ కలిపితే ఏమవుతుందో తెలుసా? అదే జీలకర్ర. హైదరాబాద్ బేగం బజార్ కేంద్రంగా మొన్నటిదాకా కోట్లకు పడగెత్తిన యూపీ ముఠా చేసిన వ్యాపారం ఇదే. చివరికి మసాలా దినుసుల్ని కూడా వదలటం లేదు కల్తీ రాయళ్లు. ప్రాణాంతకమైన కల్తీకి పాల్పడుతున్న ముఠాను పట్టుకునే లోపే కొన్ని 100 టన్నుల సరుకును మార్కెట్లో అమ్మేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రధాన సూత్రధారి రాజేష్ గుప్తాతో పాటు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల్లో నకిలీ మసాలా దినుసుల వ్యాపారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. పాలలో నీళ్లు కలిపే రోజుల నుంచి నీళ్లలో పాలు కలిపేదాకా ఎన్నో కల్తీలు చూసిన సామాన్యుడు గేదెల పొదుగుతో పని లేకుండానే లీటర్లకి లీటర్లు పాలు తయారవుతున్నాయని తెలిసి నోరెళ్లపెట్టాడు. ఈ కృత్రిమ పాలు తాగి ఎంతమంది అనారోగ్య పాలయ్యారో ఆ అమ్మిన వాళ్లకే తెలియాలి. ఆ మధ్య అల్లం వెల్లుల్లి మిశ్రమం కూడా కల్తీమయమైపోయిందని తెలిసి ఏం కొనాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో పోల్చుకోలేని పరిస్థితుల్లో చివరికి నకిలీ ఫెయిర్నెస్ క్రీములు కూడా మార్కెట్ ని ముంచేస్తున్నాయి. నకిలీ మసాలా దినుసుల రాకెట్ గురించి మర్చిపోకముందే అదే బేగం బజార్లో మరో డూప్లికేట్ వ్యవహారం బయటపడింది. ముంబైలో ప్రముఖ కంపెనీ పేరుతో తయారవుతున్న డూప్లికేట్ ఫేస్ క్రీమ్ ని ఓ ఏజెంట్ హోల్సేల్ వ్యాపారుల ద్వారా విక్రయిస్తున్న విషయం వెలుగు చూసింది. నకిలీలను తయారు చేయడమే కాదు, ఎక్కడెక్కడో తయారవుతున్న డూప్లికేట్ల మార్కెటింగ్ కూడా ఇక్కడ జోరుగా సాగుతోందన్నమాట.
చైనా వాడు ఏకంగా నకిలీ కోడిగుడ్డునే తయారు చేయగలేంది ఆ పాటి క్రియేటివిటీ మాకు ఉందన్నట్లు నెయ్యి నుంచి మసాలా దినుసుల దాకా జింజర్ పేస్ట్ నుంచి ఫెయిర్నెస్ క్రీముల దాకా డూప్లికేట్లు రెచ్చిపోతున్నారు. అడగ్గానే ట్రేడర్స్ పేరుతో లైసెన్స్ ఇచ్చేసే అధికారులు వారే వ్యాపారం చేస్తున్నారో పట్టించుకునే పాపాన పోరు. తనిఖీల భయం అస్సలు లేదు. కర్మకాలి ఎప్పుడన్నా దొరికినా అలా వెళ్లి ఇలా వచ్చేయచ్చు. కఠిన శిక్షలు లేకపోవడంతో కోట్ల సంపాదన మరిగిన వ్యాపారులు నకిలీ ఉత్పత్తులకు అస్సలు వెరవటం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.